రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఐ వాంట్ టు క్లారిఫై. మొబైల్ ఫోన్ ఉంది, బట్ ఐ డు నాట్ హ్యావ్ ఎ నంబర్. ఐ డు నాట్ హ్యావ్ సోషల్ మీడియా అకౌంట్స్. సో అది. బట్ నా దగ్గర ఐ యూజ్డ్ ల్యాప్టాప్. నేను టెక్నాలజీని యూజ్ చేశాను, ఏఐ యూజ్ చేశా ఎగ్జామ్ కోసము, అండ్ యూట్యూబ్ కానీ అదర్ ఫ్రీ రిసోర్సెస్ ఆన్లైన్ చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేశాను. బట్ ఏవైతే నా టైంని ఎగ్జామ్కి డైవర్ట్ చేస్తాయో వాటిని మాత్రం నేను కట్ డౌన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది అన్నదాన్ని నేను ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ లెక్చర్ ఏదైనా చూసుకుంటున్నాను ఎగ్జామ్ కోసము, అండ్ మీన్ వైల్ ఏవైతే అడిషనల్ వీడియోస్ పాపప్ అవుతాయో అవి నేను ట్యాప్ చేయకుండా ఉండేదాన్ని. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ ఎ లూప్. మనం ఒకటి ఓపెన్ చేస్తాము అండ్ విల్ సీ లాట్ ఆఫ్ అదర్ వీడియోస్. ఇట్లాగే ప్రతి సైట్లో కానీ ప్రతి ఏదైనా డిజిటల్ రిసోర్స్ కానీ చూస్ చేసుకున్నప్పుడు నేను ఎక్కడ అడిషనల్ టైం పెడుతున్నానో విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ మీ, ఎగ్జామ్ అనే కాదు లైఫ్లో కూడా, విచ్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్ టు మీ. ఒక కాంట్రవర్షియల్ వీడియో కానీ సంథింగ్ దట్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. సో అట్లాంటివి నేను స్కిప్ చేసేదాన్ని. ఇట్లా మైండ్ఫుల్గా నేను డిజిటల్ రిసోర్సెస్ని యూస్ చేసుకున్నాను.